హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ కర్రీ. ఈ కర్రీ మాత్రం పూరీలోకి అద్దిరిపోతుందండి, తప్పకుండా ట్రై చేసేయండి. చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసుకొని అలాగే సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో గసగసాలని వేసుకోండి, అలాగే జీలకర్రను వేసుకోండి. వేసుకొని దీన్ని పొడి అయ్యేదాకా మిక్సీ పట్టండి. ఇలా పొడి అయ్యాక ఎల్లిపాయలు వేసుకోండి, అలాగే ఎండిన కొబ్బరి వేసుకోండి, కొన్ని ఆనియన్స్ వేసుకోండి. వేసుకొని ఇలా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు అలాగే కొత్తిమీర తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకొని నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, అలాగే దాల్చిన చెక్క వేసుకోండి, 2 ఇలాచీలని వేసుకోండి, 2 లవంగాలని వేసుకోండి. ఇది కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని దీని దగ్గరికి అయ్యేలాగా వేగనివ్వాలి. ఇలా ఆనియన్స్ అనేటివి బాగా దగ్గరికి వేగనివ్వాలి. మంచిగా దగ్గరికి వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వేగనివ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాతకి మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాతకి మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఇలా నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలండి. ఇలా నూనె పైకి తేలాక ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోండి, అలాగే పచ్చిమిరపకాయలని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి కారంని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. మంచిగా కారం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇలా నూనె పైకి తేలే వరకు మగ్గనిచ్చుకోవాలండి. ఇలా బాగా మగ్గాక ఇప్పుడు మనం గరం మసాలాని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.